హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనము లాస్ట్ క్లాస్లో 2వ శాతకర్ణి వరకు చెప్పుకున్నామండి. టుడే డిస్కస్ అబౌట్ కుంతల శాతకర్ణి. కుంతల శాతకర్ణి గురించి మాట్లాడుకుందాం. కుంతల శాతకర్ణి మనం గతంలోనే చెప్పుకున్నాము. శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజులు 30 మంది. మత్స్య పురాణం ప్రకారంగా 456 సంవత్సరాలు పరిపాలించారని చెప్పుకున్నాం. ఈ 30 మంది రాజుల్లో కుంతల శాతకర్ణి ఒకడు. 30 మంది రాజుల్లో కుంతల శాతకర్ణి తప్ప మిగిలిన అందరు రాజులు కూడా ప్రాకృతాన్ని తన రాజభాషగా చేసుకొని పరిపాలన చేశారు. ఒక కుంతల శాతకర్ణి మాత్రం సంస్కృతాన్ని రాజభాషగా చేసుకొని పరిపాలన చేయడం అనేది జరిగింది. కుంతల శాతకర్ణి రాజభాషగా ఏం చేసుకున్నాడని చెప్పుకుంటున్నాం. సంస్కృతంని రాజభాషగా చేసుకొని కుంతల శాతకర్ణి పరిపాలన చేసినాడు. కుంతల శాతకర్ణి యొక్క భార్య ఎవరని చెప్పుకున్నాం. లాస్ట్ క్లాస్లోనే మనం చెప్పుకున్నాం గతంలో. మలయవతి దేవి. మలయవతి దేవి అనేటటువంటి ఈమె ఉత్తర భారతదేశానికి చెందినటువంటి రాకుమార్తె. ఉత్తర భారతదేశంపై కుంతల శాతకర్ణి దండయాత్ర చేసి అక్కడ విజయాన్ని సాధించి ఆమె తన భార్య తీసుకొచ్చుకుంటాడు. ఈమెకి ప్రాకృతం రాదు, ఈమెకి సంస్కృతం వచ్చు. కుంతల శాతకర్ణికి ప్రాకృతం వచ్చు. క్రమంగా ఈమె ఒకానొక సందర్భంలో కుంతల శాతకర్ణి ఈమెతో పరిహాస్యం ఆడుతున్నటువంటి సందర్భంలో మలయావతి దేవి కుంతల శాతకర్ణి ఏమంటుందంటే, మొదండ తడాయ అనేటటువంటి ఒక పదాన్ని ఇతన్ని అంటది. మొదండ తడాయ అని అన్నప్పుడు సంస్కృతంలో అంటుంది మలయావతి దేవి కుంతల శాతకర్ణిని. మొదండ తడాయ అని ఈమె ఎప్పుడైతే ఇతను అన్నదో అప్పుడు ఇతనికి అర్థం కాక అక్కడ విషయం ఏంటంటే, ఇతను కొన్ని నీళ్లు చల్లుతుంటాడు ఈ మలయావతి మీద, తన భార్యపై, ఏదో హాస్యం కోసం. అప్పుడు ఈమె మొదండ తడాయ అంటుంది, సంస్కృతంలో అంటుంది అతన్ని. ఎవరిని? కుంతల శాతకర్ణి. దాని అర్థం ఏంది? నీవు నీళ్లు చల్లగాకు అని. కానీ ఇతనికి అర్థం కాదు. ఇక్కడ ఈ సందర్భంలో ఈమె నవ్వుతుంది, ఇతను కొంచెం హేళనగా గురవుతాడు. అంటే నాకు సంస్కృతం మీద పట్టు లేకపోవడం వల్ల అనేటటువంటి ఒక షేమ్గా ఫీల్ అయ్యి ఖచ్చితంగా నేను సంస్కృతాన్ని నేర్చుకోవాల్సిందే అని నిర్ణయించుకుంటాడు కుంతల శాతకర్ణి. ఏకంగా తన రాజభాషనే సంస్కృతంని రాజభాషగా ప్రకటించేస్తాడు. ఇతను సంస్కృతం నేర్చుకోవడానికి ఉపయోగపడినటువంటిది కాతంత్ర వ్యాకరణం. శర్వవర్మ రాసినటువంటి కాతంత్ర వ్యాకరణం అనేటటువంటి గ్రంథం ఈ కుంతల శాతకర్ణి సంస్కృతం నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. కేవలం ఇతని సంస్కృతం నేర్పించడానికే ఈ శర్వవర్మ కాతంత్ర వ్యాకరణం అనేటటువంటి గ్రంథాన్ని రాస్తాడు. అలాగే ఇతని యొక్క కుంతల శాతకర్ణి యొక్క ఆస్థాన పండితులు ఎవరంటే వాత్స్యాయనుడు. మనం గతంలో చెప్పుకున్నాం. వాత్స్యాయనుడు ఇతను రాసినటువంటి ఫేమస్ బుక్ ఏంటంటే కామసూత్ర. ఈ వాత్స్యాయనుడు రాసినటువంటి కామసూత్రాన్ని గతంలో చెప్పుకున్నాం. తెలుగులోకి అనువదించినటువంటి వ్యక్తి శ్రీ ఆది నారాయణ శాస్త్రి అని చెప్పుకున్నాం. ఈ ఆది నారాయణ శాస్త్రి తెలుగులోకి అనువదించాడు. ఇది ఉన్నది ఏ భాషలో అంటే సంస్కృతంలో. ఇది ఉన్నది సంస్కృతంలో, అనువదించబడింది తెలుగులోకి. ఎవరు అనువదించారు? ఆది నారాయణ శాస్త్రి. సంస్కృత కామసూత్ర అనేటటువంటి బుక్కుని ఆది నారాయణ శాస్త్రి గారు తెలుగులోకి అనువదించారు. శంకరాచార్యుడు ఏం చేశాడు? ఈ కామసూత్ర అనే బుక్కుపై ఒక వ్యాఖ్యాన గ్రంథాన్ని రాశాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, వాత్స్యాయనుడు కుంతల శాతకర్ణి యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి ఒక పండితుడు. ఇతను రాసినటువంటి పుస్తకం కామసూత్ర. దీనిని తెలుగులోకి అనువదించిన వాడు ఆది నారాయణ శాస్త్రి. దీనిపై వ్యాఖ్యాన గ్రంథాన్ని రాసినటువంటి వ్యక్తి శంకరాచార్యుడు. ఇది చాలా మనకు ఇంపార్టెంట్. తర్వాత ఇతనితో పాటు ఇతని ఆస్థానంలో మరొక కవి ఉన్నాడు, గుణాఢ్యుడు. మరొక కవి ఉన్నాడు, ఎవరైనా గుణాఢ్యుడు. గుణాఢ్యుడు రాసినటువంటిది ఏంటంటే బృహత్కథ. ఈ బృహత్కథ పైశాచిక భాషలో ఉన్నది. దీన్నే దేశీ భాష అని కూడా అంటాము. ఈ బృహత్కథని ఇతను రాసి దీన్ని ఒక రకంగా మరొక మహాకావ్యంగా భావిస్తారు. దీన్ని బృహత్కథని. ఈ గ్రంథాన్ని అతను రాసి భద్రంగా
ఇతనికి కుంతల శాతకర్ణికి సమర్పించడం కోసం తీసుకెళ్ళినప్పుడు ఈ కుంతల శాతకర్ణి రిసీవ్ చేసుకోకుండా హేళనకు గురి చేస్తాడు. క్రమంగా అవమానానికి గురైనటువంటి గుణాఢ్యుడు ఆ ఆవేశంతో తను రాసినటువంటి బృహత్కథ అనేటటువంటి గ్రంథాన్ని కాల్చివేస్తాడు. అప్పుడు ఆ గ్రంథంలోని చివరి ఒక భాగం మాత్రమే మిగిలి ఉన్నది. మిగిలిన భాగం మొత్తం పూర్తిగా కాలిపోయి ఒక భాగం మాత్రమే ఆ బృహత్కథ గ్రంథం నుంచి మిగిలించబడింది. మిగిలిన వాటి ఆ బుక్ మొత్తం ఉందా? లేదు, ఒక భాగమే ఉంది. పూర్తిగా మిగిలిన కాలిపోవడం అనేది జరిగింది. ఎందుకు? హేళనకు గురి కుంతల శాతకర్ణి చేత హేళనకు గురి అయినటువంటి గుణాఢ్యుడు ఆవేశంతో తను రాసినటువంటి బుక్ని తనే తగలబెట్టేశాడు. ఆ మిగిలినటువంటి ఒక భాగం మీద ఈ కుంతల శాతకర్ణి గుణాఢ్యుడు రాసిన బృహత్కథలో మిగిలిన ఒక భాగం మీద వివిధ రకాల బుక్కులు రావడం అనేది జరిగింది. ఆ భాగాన్ని ఆధారం చేసుకొని అలా వచ్చినాయి ఏంటివన్నప్పుడు, ఒకటి సోమదేవ సూరి రాసినటువంటి కథా సరిసాగరం. సోమదేవ సూరి రాసినటువంటి కథా సరిసాగరం అనేటటువంటి బుక్కు దేని ఆధారంగా వచ్చింది? గుణాఢ్యుడు రాసినటువంటి బృహత్కథని ఆధారంగా చేసుకొని రాయబడింది. ఇందులో ఏం తెలియజేస్తుంది? కథా సరిసాగరంలో సోమదేవ సూరి రాసిన దాంట్లో అంటే కాతంత్ర వ్యాకరణం రాసింది ఎవరు? శర్వవర్మ. ఈ శర్వవర్మ గారికి ఈ గుణాఢ్యుడికి ఎప్పుడు మధ్యన ఘర్షణ జరిగేది. వీళ్ళిద్దరికి ఎప్పుడు పడకపోయేది. ఈ గుణాఢ్యుడికి శర్వవర్మ జరిగినటువంటి ఘర్షణ వాతావరణాన్ని వివరించబడింది ఈ సోమదేవ సూరి రాసినటువంటి కథా సరిసాగరంలో. వీళ్ళిద్దరు ఎవరెవరి మధ్య? గుణాఢ్యుడు సోమదేవ సూరి మధ్య జరిగినటువంటి ఘర్షణ వాతావరణం వివరించబడింది ఈ సోమదేవ సూరి గారు రాసినటువంటి కథా సరిసాగరంలో. తదుపరి ఇంకో గ్రంథం వచ్చింది బృహత్కథ బేస్ చేసుకొని, బృహత్కథ మంజరి. క్షేమేంద్రుడు రాసినాడు బృహత్కథ మంజరి. ఈ బృహత్కథ మంజరి కూడా దేని ఆధారంగా వచ్చిందంటే గుణాఢ్యుడు రాసినటువంటి బృహత్కథ పుస్తకం ఆధారంగా లిఖించబడింది. దీంతో పాటు బృహత్కథ కోశం హరిసేనుడు రాసినటువంటి బృహత్కథ కోశం అనేటటువంటి గ్రంథం కూడా గుణాఢ్యుడు రాసినటువంటి బృహత్కథని ఆధారంగా చేసుకొని లిఖించబడింది. దీంతో పాటు బృహత్కథ శ్లోక సంగ్రహం. బృహత్కథ శ్లోక సంగ్రహం అంటాం. దీన్ని బృహత్ సంహిత అని కూడా అంటాం. ఈ బృహత్ సంహిత అన్న బృహత్కథ శ్లోక సంగ్రహం అన్న ఒకటే. వరహావీరుడు రాయడం అనేది జరిగింది ఈ బుక్ని. ఏంటది? బృహత్కథ శ్లోక సంగ్రహం అన్న బృహత్ సంహిత అన్న దీన్ని వరహావీరుడు రాశాడు. ఇది కూడా గుణాఢ్యుడి యొక్క బృహత్కథను ఆధారంగా చేసుకొని లిఖించబడింది. దీంతో పాటు పంచతంత్రం. ఈ పంచతంత్రం అనేటటువంటి బుక్ కూడా బృహత్కథను ఆధారంగా చేసుకొని లిఖించబడింది. ఇది రాసినటువంటిది విష్ణు శర్మ. అంటే చూడండి ఒకసారి, బృహత్కథని ఆధారంగా చేసుకొని రాబడినటువంటి గ్రంథాలు కథా సరిసాగరం, బృహత్కథ మంజరి, బృహత్కథ కోశం, బృహత్కథ శ్లోక సంగ్రామం, పంచతంత్రం. ఈ గ్రంథాలన్నీ కూడా దేని ఆధారంగా లిఖించబడినాయి? గుణాఢ్యుడు రాసినటువంటి బృహత్కథ గ్రంథం ఆధారంగా లిఖించబడినాయి. ఈ బృహత్కథ గ్రంథం పూర్తిగా ఉందా? లేదు, కాలిపోయింది. ఒక భాగం మాత్రమే మిగిలి ఉంది. ఇతను ఈ బృహత్కథలో గుణాఢ్యుడు కుబేరుని గురించి అందులో అంటే ఈ బృహత్కథ గ్రంథంలో ముఖ్యమైనటువంటి పాత్రధారి ఎవరన్నప్పుడు కుబేరుడు. అంటే కుబేరుడు మెయిన్ పాత్రధారిగా ఉంటాడు ఈ బృహత్కథ అనేటువంటి గ్రంథంలో. దీనిపై గాంగ వంశీయుడైన దుర్వినీతుడు దీన్ని సంస్కృతంలోకి అనువదించాడు. ఈ మిగిలి ఉన్న భాగాన్ని ఏం చేశాడంటే గాంగ వంశీయుడైనటువంటి దుర్వినీతుడు దీన్ని ఏం చేశాడు? సంస్కృతంలోకి అనువదించాడు. ఇక్కడ మళ్ళొకసారి చూడండి, కుంతల శాతకర్ణి అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే శాతవాహనుల రాజులలో సంస్కృతాన్ని రాజభాషగా చేసుకొని పరిపాలించినటువంటి ఏకైక చక్రవర్తి కుంతల శాతకర్ణి. తన యొక్క భార్య అయినటువంటి మలయావతి దేవిని ఆమె కోసం ఇతను స్వయంగా సంస్కృతాన్ని నేర్చుకోవడం జరిగింది. అలాగనే తన రాజభాషను కూడా సంస్కృతాన్ని ప్రకటించాడు. ఇతను సంస్కృతం నేర్చుకోవడానికి ఉపయోగపడినటువంటి గ్రంథం కాతంత్ర వ్యాకరణం. ఇది రాసినటువంటి వ్యక్తి శర్వవర్మ. శర్వవర్మకు గుణాఢ్యుడికి ఎప్పుడు మధ్యన ఘర్షణ వాతావరణము
నెలకొనేది. వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఈ పోరాట స్మృతిని, వీరి మధ్యలో ఉన్న ఘర్షణ వాతావరణాన్ని రాసినటువంటిది ఎవరంటే సోమదేవ సూరి రాసినటువంటి కథా సరిసాగరం అనే గ్రంథం వివరిస్తుంది. గుణాటుడు రాసినటువంటి బృహత్ కథ అనే గ్రంథం పైశాచిక భాషలో, దేశీ భాషలో ఉన్నది. దీనిని కుంతల శాతకర్ణికి సమర్పించాలని వెళ్ళినప్పుడు అతను అవమానిస్తాడు. ఆ అవమాన భారంతో వచ్చి తను రాసినటువంటి గ్రంథాన్ని తానే కాల్చివేస్తాడు. ఆ గ్రంథంలోని ఒక భాగం మాత్రమే మిగిలి ఉన్నది. ఆ ఒక్క భాగాన్ని ఆధారంగా చేసుకొని వచ్చినటువంటి గ్రంథాలు ఇవి. కథా సరిసాగరం సోమదేవ సూరి రాశాడు. బృహత్ కథా మంజరి క్షేమేంద్రుడు రాశాడు. బృహత్ కథా కోశం హరిసేనుడు రాశాడు. బృహత్ కథా శ్లోక సంగ్రహం లేదా బృహత్ సంహిత వరహామీడు రాశాడు. తర్వాత పంచతంత్రం విష్ణు శర్మ రాయడం అనేది జరిగింది. ఈ వాత్సాయనుడు రాసినటువంటి కామసూత్ర ఇది సంస్కృతంలో ఉంది. దీన్ని తెలుగులో ఆది నారాయణ శాస్త్రి గారు తెలుగులోకి అనువదించడం అనేది జరిగింది. ఈ కామసూత్ర అనేటటువంటి ఈ బుక్ మీద వ్యాఖ్యాన గ్రంథం రాసినటువంటి వ్యక్తి శంకరాచార్యుడు. ఇది కుంతల శాతకర్ణికి సంబంధించినటువంటి సమాచారము. కుంతల శాతకర్ణి తర్వాత మరొక వ్యక్తి మొదటి పులోమావి. పులోమావి అంటే అర్థం ఏంటంటే గడ్డిలో పుట్టినవాడు, గడ్డిలో జన్మించినవాడు అని అర్థం. పులోమావి అంటే ఏంటి? గడ్డిలో జన్మించినవాడు, గడ్డిలో పుట్టినవాడు అని అర్థం. మొదటి పులోమావి శాతవాహన చక్రవర్తులు 30 మంది అన్నాం కదా. ఆ 30 మందిలో ఇతను 15వ చక్రవర్తి. ఇతని పరిపాలన కాలంలో రాజ్య విస్తరణ అనేది కొంచెం కఠినంగానే, కష్ట పరిస్థితిలోనే ఉన్నది. ఇతని యొక్క సమకాలీనులు కణ్వవంశం. ఇతని యొక్క మొదటి పులోమావి సమకాలీన రాజుల్లో కణ్వవంశీయులు సమకాలీనంలో ఒకరు ఆది నారాయణుడు మరియు సుశర్మ. వీళ్ళిద్దరూ మొదటి పులోమావికి సమకాలీనులు, నారాయణుడు మరియు సుశర్మ. ఏ వంశం ఇది? కణ్వవంశం. ఈ కణ్వవంశ పాలకులైనటువంటి నారాయణుడు మరియు సుశర్మ గారు వీళ్ళిద్దరు కూడా, ఈ ఇద్దరు చక్రవర్తులు మొదటి పులోమావికి సమకాలీనులు. ఇతను మొదటి పులోమావి కణ్వవంశంలో చివరి రాజు అయినటువంటి సుశర్మపై దండయాత్ర చేసి అతన్ని ఓడించి, సుశర్మని ఓడించి, చివరి పాలకుడైనటువంటి సుశర్మను ఓడించి పాటలీపుత్ర నగరాన్ని స్వాధీనం చేసుకోవడం అనేది జరిగింది. అంటే కణ్వవంశంలో చివరి రాజు అయినటువంటి సుశర్మ మీద దాడి చేసి సుశర్మని ఓడించి అతని రాజధాని ప్రాంతమైనటువంటి పాటలీపుత్రాన్ని స్వాధీనపరుచుకున్నాడు మొదటి పులోమావి. కణ్వవంశంలో అసమర్థుడు చివరి పాలకుడు ఎవరంటే సుశర్మ ఎవరి చేతిలో ఓడిపోయాడు? మొదటి పులోమావి చేతిలో ఓడిపోయాడు. క్రమంగా మొదటి పులోమావి పాటలీపుత్ర నగరాన్ని స్వాధీనపరచుకోవడం అనేది జరిగింది. దేని ఆధారంగా ఇది చెప్తున్నాం మనం అంటే మొదటి పులోమావి యొక్క నాణాలు, ఇతని యొక్క నాణాలు పాటలీపుత్ర నగరంలోని కుహరా అనే ప్రాంతంలోని లభించినాయి. బీహార్ పరివాహ ప్రాంతమైనటువంటి బీహార్ రాష్ట్రంలోకి చెందినటువంటి పాటలీపుత్రము మరియు కుహరం అనేటటువంటి ఈ 2 ప్రాంతాలలో మొదటి పులోమావి యొక్క నాణాలు దొరికినాయి, బయలుపడినాయి. రెండే పాయింట్లు అండి. మొదటి పులోమావి అంటే శాతవాహన చక్రవర్తుల్లో 15వ చక్రవర్తి. ఇతని కాలంలో రాజ విస్తరణ కొంచెం అంటే ఉచ్చస్థితిలో కాదు, మామూలుగా ఉన్నది. ఇతను సమకాలిక రాజులైనటువంటి కణ్వవంశ రాజుల్లో నారాయణుడు మరియు సుశర్మ వీళ్ళిద్దరు కూడా మొదటి పులోమావికి సమకాలికమైనటువంటి రాజులు. కణ్వవంశంలో చివరి రాజు అయినటువంటి సుశర్మ మీద దండయాత్ర చేసి అతన్ని ఓడించి అతని రాజధాని నగరమైనటువంటి పాటలీపుత్ర నగరాన్ని స్వాధీనపరచుకోవడం జరిగింది మొదటి పులోమావి. దేని ఆధారంగా ఈ సమాచారం మనకు లభించిందంటే మొదటి పులోమావి యొక్క నాణాలు పాటలీపుత్ర నగరంలో ఆ పక్కనే ఉన్నటువంటి కుహరం అనే ప్రాంతంలో కూడా లభించడం అనేది జరిగింది. తదుపరి మనం చెప్పుకునే వ్యక్తి హాలుడు. మరొక వ్యక్తి ఎవరు? హాలుడు కంటే ముందు గౌరకృష్ణుడు అనేటటువంటి చక్రవర్తి ఉండేవాడు. ఈ గౌరకృష్ణుడు సమర్థవంతమైనటువంటి రాజు కాకపోవడం వల్ల
ఇతని అసమర్థతని తెలుసుకున్నటువంటి ఇతర రాజ్యాలు ఇతనిపై దండయాత్ర చేశారు. దాదాపుగా ఇతని పాలన గౌరవకృష్ణుని కాలంలో ఇతని రాజ్యం అనేది విచ్ఛిన్న స్థాయికి చేరుకున్నది. పాటలీపుత్ర నగరాన్ని కూడా కోల్పోవడం అనేది జరిగింది. అందుకే చరిత్రకారులు ఇతను అరిష్టుడు, అసమర్థుడు అని చరిత్రకారులు కీర్తిస్తారు గౌరవకృష్ణుని. తదుపరి 17వ రాజుగా సామ్రాజ్యాన్ని సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి వ్యక్తి హాలుడు. శాతవాహనంలో 17వ రాజు సింహాసనాన్ని అధిష్ఠించింది ఎవరంటే హాలుడు. శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించిన 30 మంది రాజులకెల్లా దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన రాజులకెల్లా మొట్టమొదటి కవిరాజు ఎవరంటే హాలుడు. కవిరాజు ఎవరు? హాలుడు. తొలి తెలుగు కవిరాజు. అంటే ఇతను రాసినటువంటి గాథా సప్తసతి అనేటటువంటి గ్రంథంలో 40 వరకు ఆల్మోస్ట్గా తెలుగు పదాలు ఉన్నట్లుగా మనకు చరిత్రకారులు నిర్ధారించారు. అందులో అందం, అడ్డం, అట్ట, పొట్ట, దుత్త అనేటటువంటి మొదలగు పదాలు మనకు కనిపించినాయి తెలుగు భాషలో గాథా సప్తసతి గ్రంథంలో. అందుకే హాలుని ఏమంటాం? కవిరాజు అంటాం. తొలి తెలుగు కవిరాజు లేదా తొలి దక్షిణ భారతదేశ కవిరాజు అన్నా కూడా హాలునే చెప్పుకోవాలి. అయితే కుంతల శాతకర్ణి ఏమన్నా మనం సంస్కృతాన్ని రాజభాషగా చేశాడు అని చెప్పాం. సంస్కృతానికి ఎనలేని ప్రాధాన్యత కల్పించాడని కూడా చెప్పాం. శర్వవర్మతోటి కాతంత్ర వ్యాకరణం అనే ఒక సంస్కృతం నేర్చుకోవడానికి ఒక గ్రంథాన్ని రాపించాడని కూడా చెప్పుకున్నాం. కానీ మళ్ళా హాలుని కాలంలోకి వచ్చే వరకే సంస్కృతం తీసేసి ప్రాకృతాన్ని రాజభాషగా మార్చినారు. మళ్ళీ ప్రాకృతానికి స్వర్ణయుగాన్ని కల్పించినటువంటి వ్యక్తి ఎవరంటే హాలుడు. 30 మంది సామ్రాజ్యాధిపతులలో రాజులలో ఒక కుంతల శాతకర్ణి తప్ప అందరూ కూడా ప్రాకృతం రాజభాషగా చేశారు. కానీ హాలుని పీరియడ్లో ఆ ప్రాకృతం విశిష్టమైనటువంటి స్థాయికి చేరుకొని స్వర్ణయుగాన్ని చూసింది ప్రాకృత భాష. ఎవరి పీరియడ్లో? హాలుని కాలంలో. ఈ హాలుడు ప్రాకృతాన్ని ఎనలేని కృషి చేసి ప్రాకృతానికి స్వర్ణయుగాన్ని లాగా ఉంది. ఇతను స్వయంగా రాసినటువంటి గ్రంథం ఏదని చెప్పుకున్నాము? గాథా సప్తసతి. అందుకే ఇతన్ని తొలి తెలుగు లేదా దక్షిణ భారతదేశ కవిరాజు అంటారు. మరొక విధంగా కవి వత్సలుడు అని కూడా చెప్తారు. కవిరాజు లేదా కవి వత్సలుడు అని కూడా చెప్తారు. ఇతను రాసినటువంటి ఈ గాథా సప్తసతి అనేటటువంటి గ్రంథంలో ఇది 700 శృంగార పద్యాలతోటి కూడుకొని ఉంది. 700 శృంగార పద్యాలతో కూడుకొని ఉంది. 350 పైచిలుకు కవుల ప్రస్తావన కూడా ఈ గ్రంథంలో ఉన్నట్టు తెలుస్తుంది. అట్లనే దీన్ని 700 పద్యాలతో ఉంది కాబట్టి సప్తసై అని కూడా మరొక పదంగా పిలుస్తారు. అంటే సప్తసై అని కూడా గాథా సప్తసతిని పిలుస్తారు. అలాగనే ఈ గాథా సప్తసతి అనే ఈ గ్రంథంలో ఏమి వివరించబడిందంటే హాలుని పరిపాలన కాలంలో శాతవాహన సామ్రాజ్యంలో సమాజంలో ఉన్నటువంటి గ్రామీణ పరిస్థితుల గురించి మరియు స్త్రీల యొక్క పరిస్థితుల గురించి, స్త్రీలకు సమాజంలో ఉన్నటువంటి ఏ స్థాయిలో స్త్రీలకు గౌరవించారనే దాని గురించి, అప్పుడున్నటువంటి ప్రజల జీవన విధానం గురించి కూలంకషంగా వివరించడం జరుగుతుంది మనకు ఈ హాలు రాసినటువంటి గ్రంథంలో. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో మనం పరిపాలన విధానం చెప్పుకునేటప్పుడు చెప్తాము. రాష్ట్రాన్ని ఎలా విభజించారు, అతని సామ్రాజ్యంలోని చివరి భాగం ఏంటి, గ్రామంలో గ్రామిణి లేదా గ్రామిక అనేటటువంటి అధికారులు ఏ విధంగా పన్నులు వసూలు చేశారు ప్రజల నుంచి, ప్రజలను ఏ విధంగా పట్టి పీడించారు, ఏ విధంగా వాళ్ళు ఒక భూస్వాములుగా మారారు అనేది కూలంకషంగా వివరించబడింది ఈ గ్రంథంలో. అందుకే ఈ గ్రంథము ఆనాటి కాలంలో ఉన్న సమాజ పరిస్థితులని అద్దం పట్టినట్టుగా వివరించిందని చెప్తారు చరిత్రకారులు. ఏ గ్రంథము? గాథా సప్తసతి. ఎవరు రాశారు? హాలుడు. హాలుడు ఎన్నో చక్రవర్తి? 17వ చక్రవర్తి. హాలుని ఏమంటాము? కవిరాజు మరియు లేదా కవివత్సలుడు అని బిరుదులు గలవు. ఈ గ్రంథాన్ని ఇంకో విషయం, ఈ గ్రంథంలో ఇంకేమి వివరించబడిందంటే రాధాకృష్ణుల యొక్క ప్రేమ వృత్తాంతం కూడా ఈ గ్రంథంలో వివరించబడింది. ఏమి వివరించబడింది? రాధాకృష్ణుల యొక్క ప్రేమ వృత్తాంతం కూడా వివరించబడింది. అలాగనే 40 పైచిలుకు పదాలు ఇందులో తెలుగు పదాలు ఉన్నట్టుగా మనం చెప్పుకుంటున్నాం. అత్త అని, అందమని, అడ్డమని, పొట్ట అని, దుత్త అని మొదలగు పదాలు ఉన్నాయి. దీంతో పాటు
ఇక్కడ ముఖ్యంగా సాంప్రదాయబద్ధంగా వైదిక మతంలోని లేదా హిందూ మతంలోని వివాహ సాంప్రదాయ విధానాలని కూలంకషంగా ఈ గ్రంథంలో వివరించబడింది. ఆ కాలంలో ఉన్నటువంటి పద్ధతులని, సాంప్రదాయాలని, ముఖ్యంగా తమలపాకుల యొక్క ప్రత్యేకతను, తమలపాకులు ఏదైనా శుభకార్య సందర్భంలో ఇచ్చిపుచ్చుకోవడాన్ని, వివాహ సందర్భంలో పారాని గురించి, పారానికి ఉన్నటువంటి ప్రత్యేకత, పెళ్లి కూతురు పెళ్లి కుమారుడు పారాని రాసుకునే విధానం గురించి, అట్లనే వారి వివాహ సమయంలో తలంబ్రాలుగా అప్పుడున్నటువంటి జొన్న పేలాలని తలంబ్రాలుగా వాడినట్టుగా ఈ గ్రంథంలో వివరించబడింది. అంటే వివాహ సంప్రదాయాన్ని కూలంకషంగా వివరించారు. పారాని గురించి, తమలపాకుల గురించి, వాళ్ళు వేసుకున్నటువంటి తలంబ్రాలని జొన్న పేలాలను తలంబ్రాలుగా వాడినట్లుగా ఈ గ్రంథంలో మనకు వివరించబడింది. ఎక్కువగా ఈ కాలం నాటి స్త్రీలు ఎరుపు రంగు వస్త్రాలని, అంటే ఎరుపు రంగు చీరలను ఎక్కువ ఇష్టపడినట్లుగా ఈ గ్రంథంలో మనకు వివరించబడింది. దీంతో పాటు అప్పుడు ఉన్నటువంటి పంటల గురించి కూడా వివరించారు. వరి, జొన్న, తర్వాత సజ్జ, దీంతో పాటు కొర్ర. వరి, జొన్న, కొర్ర, సజ్జ ఈ పంటలు ఈ కాలంలో విరివిగా పండించేవారని కూడా ఈ గ్రంథంలో వివరించబడింది. ఈ గ్రంథంలో గాథా సప్తశతి సహలుడు రాసినటువంటి గాథా సప్తశతి గ్రంథంలో మనకి ఏమేమి నిరూపించాలి? అప్పుడు ఉన్నటువంటి సమాజ పరిస్థితులు, అప్పుడు స్త్రీకి ఉన్నటువంటి గౌరవం, ఆమెకు ఉన్నటువంటి పరిస్థితి సమాజంలో, తర్వాత ముఖ్యంగా గ్రామీణ విషయాలు, గ్రామంలో ఉన్నటువంటి పాలకుడైన గ్రామని లేదా గ్రామికుడు ఏ విధంగా ప్రజలని పట్టి పీడించేవాడు, పన్నులు వసూలు చేసేవాడు, గ్రామీణ జీవన విధానం కూలంకషంగా వివరించబడింది ఈ గ్రంథంలో. దీంతోపాటు వివాహ మహోత్సవాల గురించి, వివాహ సంప్రదాయాలను వివరించబడ్డాది. తమలపాకుల గురించి, పౌరాణికం గురించి, వాళ్ళు వివాహ సందర్భంలో లభించే తలంబ్రాలు, వేసుకునే తలంబ్రాలు జొన్న పేలాలని వాడేవారని, దీంతోపాటు అప్పుడు స్త్రీలు ఎక్కువగా ఎర్ర రంగు చీరను ఇష్టపడేవారని, దీంతో పాటుగా ఇక్కడ హోలీ మహోత్సవాన్ని గురించి కూడా ఈ గ్రంథంలో వివరించబడింది. దీంతోపాటు ఆ కాలంలో పండినటువంటి పంటల గురించి, వరి గురించి, జొన్న గురించి, కొర్ర గురించి, సజ్జ గురించి, ఈ 4 పంటల గురించి కూడా వివరించబడింది. తెలుగుకు సంబంధించినటువంటి 40 పదాల వరకు తెలుగు పదాలను కూడా ఇక్కడ అచ్చ తెలుగు పదాలని ఉపయోగించాడు. అందుకే ఆలుని తొలి తెలుగు కవి అని కూడా చెప్తాం. కవిరాజు, కవివత్సలుడు అనే బిరుదులు పొందాడు హాలుని. ఇది హాలునికి సంబంధించినటువంటి సమాచారము. హాలు తర్వాత మనం చెప్పుకోదగినటువంటి లో శివస్వాతి శాతకర్ణి అన్నమాట. శివస్వాతి శాతకర్ణి ఎవరంటే గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క తండ్రి. ఇతను 22వ రాజు. శివస్వాతి శాతకర్ణి గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క తండ్రి. ఇతని కాలంలోనే శైవ మతం మన శాతవాహన సామ్రాజ్యంలోకి వచ్చినట్టుగా చెప్తారు. శైవ మతం అయితే శైవ మతాన్ని లకులీసా అనేటటువంటి వ్యక్తి స్థాపించినట్టు, గుజరాత్ ప్రాంతంలో స్థాపించినట్టు కొంత ఆధారాలు ఉన్నాయి. ఈ లకులీసా స్థాపించినటువంటి దీన్ని మన దగ్గరికి ఈ సామ్రాజ్యంలోకి వచ్చినటువంటిది ఏంటంటే శైవ మతంలోని పాశుపత అనేటటువంటి శాఖ. పాశుపతం లేదా పాశుపత అనేటటువంటి శాఖ మన దగ్గర ఉన్నది. దీన్ని వీరి యొక్క పాశుపత శాఖలోని వీరు ఆరాధించేటటువంటిది ఏంటంటే పశుపతిని ఆరాధ దైవంగా భావిస్తారు. వీరు బలి నిషేధం, శాంతి స్థాపనకు కృషి చేయబడుతుంది ఈ మతం. అంటే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే శివస్వాతి శాతకర్ణి అనేటటువంటి రాజు యొక్క కుమారుడే గౌతమీపుత్ర శాతకర్ణి. ఇతను 22వ శాతవాహన రాజు. ఇతని కాలంలోనే శైవ మతం ఈ సామ్రాజ్యంలోకి వచ్చింది. ఇక్కడ వచ్చినటువంటి శైవ శాఖ ఏంటంటే పాశుపత శాఖ. వీరి యొక్క ఆరాధ్యం ఏంటంటే పశుపతిని ఆరాధిస్తారు. వీరు బలిని నిషేధిస్తారు. ఎవరు? ఈ పాశుపత శాఖ వారు
బలిని నిషేధిస్తారు, శాంతి కోసము కృషి చేస్తారు. శాంతి స్థాపనే వీరి యొక్క ఈ మతం యొక్క లక్ష్యం. ఇది ఈయనకు సంబంధించినటువంటిది. అయితే వీరికంటే ముందే పురాణ కాలంలోనే ఇంకా ముందుగానే మన దగ్గర గుడిమల్లంలో ఒక 14 అడుగుల ఎత్తైనటువంటి శివలింగం ఉందని, కొద్దిమంది వీరి పాలన కాలంలోనే గుడిమల్లంలో ఉన్నటువంటి 14 అడుగుల ఉన్నటువంటి శివలింగం పూజలు అందుకున్నట్టుగా తెలియజేస్తారు. గుడిమల్లం ఇప్పుడు ప్రజెంట్ తిరుపతి జిల్లా, ఒకప్పుడు చిత్తూరు జిల్లా, ఈ పరివాహ ప్రాంతంలో ఉన్న గుడిమల్లంలో ఉన్నటువంటి 14 అడుగుల ఎత్తు కలిగినటువంటి శివలింగం మన దక్షిణ భారతదేశంలోనే అతి పురాతనమైనటువంటి శివలింగంగా చెప్పవచ్చు. ఇది శాతవాహనుల పరిపాలన కాలంలో పూజలు అందుకున్నది. తదుపరి మనం మాట్లాడుకోవాల్సినటువంటి చక్రవర్తి ఎవరంటే గౌతమిపుత్ర శాతకర్ణి.